హలో హాయ్ నాన్న, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. మీ అందరూ చూస్తూనే ఉన్నారు. అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఏమంటాం దాన్ని మనం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అని చెప్పి, ఆ తర్వాత ట్రైనింగ్లకి అని చెప్పి వాటికి వీటికి చక్కగా సిద్ధమవుతున్నారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఒక రకమైన ఆశాభావ వాతావరణం ఈరోజు మన రాష్ట్రంలో కనబడుతుంది. వాళ్ళందరూ సెలెక్ట్ అవుతుంటే నేను కూడా ఎందుకు సెలెక్ట్ కాకూడదు అని చెప్పి పిల్లలు మరింత లంఘించి ప్రిపేర్ అవుతున్నారు. చాలా సంతోషం. దూకుడుగా ప్రిపేర్ అవుతున్నారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చేశారు. సెప్టెంబర్ నుంచి ఏమంటాం ట్రైనింగ్ 6,000 ఉద్యోగాలు ఇంచుమించుగా, మళ్ళీ 7,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 400 ఎస్ఐ ఉద్యోగాలు వస్తాయని మనకి తెలుస్తూ ఉంది సోషల్ మీడియా ద్వారా. నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఇది కూడా. అలానే ప్రతి ఏటా డిఎస్సి ఇస్తాము అని చెప్పి ఉన్నత విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రకటించడం, అది కొంత టైం పట్టవచ్చు. ఎందుకంటే పోస్టులు మనకి ఇప్పుడు సర్దుతున్నారు పోస్టులు, కొంచెం డిఎస్సికి టైం పట్టవచ్చు. కానీ వారు అన్నారు యాజ్ ఎ మంత్రిగా. ఆ తర్వాత ప్రతి ఏటా నోటిఫికేషన్, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇస్తాము. పోలీసుల కొరత డిపార్ట్మెంట్లో పోలీసు ఉద్యోగాల కొరత డిపార్ట్మెంట్లో చాలా చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి రెస్పెక్టెడ్ హోంశాఖ మంత్రి అనిత గారు చెప్పారు. నిజంగా అది కూడా సంతోషకరమైన విషయం. అలానే గ్రూప్ 1 రిజల్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. గ్రూప్ 2 ఈరోజు రేపు కేసు ఏదో ఉంది. ఆ కేసులు కూడా క్లారిటీ వస్తే దాని గురించి కూడా తెలుస్తుంది మనకి. కాబట్టి నేనేమంటానంటే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లని ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ భర్తీ ప్రక్రియ దిశగా ప్రభుత్వం ఏపీపీఎస్సీ దూసుకెళ్తున్నాయి. తుది దశకు, చివరి దశకు ఈ రిక్రూట్మెంట్లు చేరాయి. దీనికి తోడు మన ఎమ్మెల్సీ చిరంజీవి గారి నాయకత్వంలో వినతి పత్రం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం, ఏది జాబ్ క్యాలెండర్ ఇవ్వమని అడగడం, అలానే అది చూసాం మనం అందరం. అలానే దాంట్లో భాగంగానే ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు చేయడం, ఈ రెండింటిని మనం చూసాం. అలానే మనకు పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ప్రిపేర్ వచ్చంటారా? అలాంటి వాతావరణం ఉందా? పంచవర్ష ప్రణాళికలాగా పట్టదు కదా అని అనుకునే వాళ్ళకి నేను చెప్పే ఒక మాట ఏంటంటే, 150 గ్రూప్ 1 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయా? ఆల్రెడీ డిక్లేర్డా? ఆల్రెడీ ప్రకటించారా? అంటే నోటిఫికేషన్ రాలా, వస్తాయని ప్రకటించారు కదా. అందులో సులువుతరం చేయడానికి స్క్రీనింగ్ టెస్ట్లో కూడా పలు మార్పులు చేయొచ్చు. స్క్రీనింగ్ టెస్ట్లో గ్రూప్ 1లో స్క్రీనింగ్ టెస్ట్లో 2 పేపర్లు ఉండే యాక్చువల్లీ, బహుశా ఇప్పుడు ఒకటే పేపర్ చేయొచ్చు నాకు తెలిసి. మెయిన్స్లో కొన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ చేయొచ్చు. ముఖ్యంగా గ్రామీణ మధ్యతరగతి వర్గాలకు చెందిన స్టూడెంట్స్ని, నిరుద్యోగుల్ని దృష్టిలో పెట్టుకొని ఇలా చేయడమే. నేను దీనికే ఓటేస్తాను. మీరు ఎన్ని అనుకున్నా నేను దీనికే ఓటేస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా గ్రూప్ 1 అనేటప్పటికీ జిల్లా స్థాయి పిల్లలు, మండల స్థాయిలో నివసించే పిల్లలు వెళ్తలా భయం వేస్తుంది. అందువల్ల అన్నీ కాకుండా కొన్ని పేపర్లో డిస్క్రిప్టివ్ పెట్టి కొన్ని పేపర్లో ఆబ్జెక్టివ్ పెడితే, ఏపీ హిస్టరీ ఇట్లా కొన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ అని ఇచ్చారు ఆల్రెడీ. అలా చేస్తే ఇద్దరికి సమన్యాయం జరుగుతుంది. వాళ్ళకి అన్యాయం జరగదు, డిస్క్రిప్టివ్ రాసే వాళ్ళకి అన్యాయం జరగదు, ఆబ్జెక్టివ్ టైప్లో రాసే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. నా దృష్టి ఏంటంటే 2 కళ్ళు ఇద్దరు బాగుండాలనేది నా దృష్టి, ఒకళ్ళే బాగుండాలనేది నా దృష్టి కాదు. ఇక ఏమంటుంది, ఎండోమెంటు అవి సిద్ధంగానే ఉన్నాయి. ఏ క్షణమైన నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ లాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎండోమెంట్ ఉంది, గ్రూప్ 1 ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన కానిస్టేబుల్, ఎస్ఐ నోటిఫికేషన్లు మీరు ఇప్పటి నుంచే పట్టుబడితే అవి వచ్చే అవకాశాలు, అంటే మీరు ఫిజికల్ సబ్జెక్ట్ చదువుకోవడం ఇవన్నీ చేస్తుంటే అవి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ తర్వాత మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు, ఏది చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉద్యోగాలు, అయ్యో రాత్రే చూశాను. మన మిత్రుడు వాట్సాప్ ఛానల్లో చూశాను నేను, మన కిషోర్ గారి వాట్సాప్ ఛానల్లో చూశాను నేను. అవి కూడా ఆయన అధికృత సమాచారం ఇస్తారు, ఆయన ఏమి ఇచ్చినా కిషోర్ గారు. కాబట్టి అయ్యోగా 243 ఆ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సిడిపిడి అనే ఉద్యోగాలు అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత క్యాలెండర్లో గ్రూప్ 2 వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్ని అవకాశాలు ఉన్నాయి. అర్థం అట్లా మీకు డిఎస్సి ఒకటి, పోలీసు ఉద్యోగాలు ఒకటి, కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు ఒకటి, ఆ తర్వాత ఎండోమెంట్ ఒకటి, ఈ చైల్డ్
ఈ చైల్డ్ డెవలప్మెంట్ వీటిలో శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు ఒకటి, ఆ తర్వాత వచ్చేసి మనకి ఏమంటాం మనం గ్రూప్ 2 జాబ్స్ ఒకటి, జేఎల్ డిఎల్, ఇలా అన్ని ఉద్యోగాలకి ఒక మంచి శుభ సంకేతం, శుభ సమయం ఇప్పుడు మన ముందు ఉంది. ఇంతకుముందు ఉన్నవి క్లియర్ చేస్తూ చాలా స్పీడ్గా అపాయింట్మెంట్లు ఇచ్చేస్తున్నారు, మీరు గమనించే ఉంటారు. ఇప్పుడన్నా మీరు అర్థం చేసుకోవాలి, గతం ఈ పెండింగ్ పెట్టకుండా ఇవి పూర్తి చేస్తున్నారు, ఇప్పుడు కొత్త ఇవ్వబోతున్నారు. దీనిలో దశగానే చిరంజీవి గారు సీఎం గారిని కలవడం కానీ, ఆ తర్వాత వచ్చి ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు అనే వార్త మనం వినడం కానీ చూడడం కానీ, ఇవన్నీ కూడా శుభ సంకేతం. ఎవరైతే పాజిటివ్ ఉంటారో, ఎవరైతే ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే గ్రూప్స్ పరీక్షలు కానీ, పోలీస్ పరీక్షలు కానీ, టీచర్ పరీక్షలు కానీ, మహిళా శిశు సంక్షేమ పరీక్షలు కానీ, ఎండోమెంట్ పరీక్షలు కానీ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇది శుభ సంకేతం. కానీ వాళ్ళకి ఎటు లేదు, అది నెగిటివ్ ఉంటారు, నెగిటివ్ కామెంట్లు పెడుతుంటారు, ట్రాప్ అంటారు, అదంటారు, ఇదంటారు. సరే, అది మీ ఇష్టం. కళ్ళ ముందు ఉద్యోగాలు 16,000 డిఎస్సి ఉద్యోగాలు పొందబోతున్న వాళ్ళు రెడీగా ఉన్నారు. 6,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన వాళ్ళు కళ్ళ ముందు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళది హల్చల్ నడుస్తుంది, మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ గురించి ట్రెండ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో, ఇట్లా ఉద్యోగాలు వచ్చినాయి, ఇంత కష్టపడి చదువుకున్నారు అని. ఎండోమెంట్కి వాళ్ళు సంకేతాలు ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. ఒక పక్కేమో ప్రక్రియ పూర్తవుతుంది, తుది దశకు చేరిపోయింది గత ప్రభుత్వం ఇచ్చిన ప్రక్రియ. రెండో దశలో వచ్చేసేమో కొత్త నోటిఫికేషన్లకి కార్యక్రమాలు 1 by 1 జరుగుతూ పోతూ ఉన్నాయి. ఈ రెండు మీరు గమనించారు, మీరు ఆలోచనా పరులు, అర్థమట్లా. మీరు ఎట్లా పడితే అట్లా కాకుండా, పోయినసారి లాగా ఇబ్బందులు పడకుండా, గందరగోళానికి గురి కాకుండా చక్కగా ఒక కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ 9866414200 ఈ మన యొక్క ఆన్లైన్ క్లాసెస్ ఇవి. ఇందులో మీరు జాయిన్ అవ్వండి, ప్రతి పరీక్షకు మీరు ఉపయోగించుకోండి. నాలాంటి అనుభవజ్ఞులు చైతన్య సారు, వెంకటేశ్వర్లు సారు, మేమందరం అనుభవజ్ఞులైన వాళ్ళం పాఠాలు చెప్తా ఉన్నాం. మమ్మల్ని ఉపయోగించుకోండి, మీరు దరిగి చేరండి. లేదా ప్లాన్ బి ఉందంటే మాత్రం వెళ్ళిపోవచ్చు హాయిగా. బలవంతంగా మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. కొన్ని మాటలు కటువైన నిత్య సత్యాలు నేను చెప్పాలనుకుంటున్నాను. బలవంతంగా మీరు రావద్దు, బలవంతంగా వస్తే మీరు చదవలేరు. ప్లాన్ బి ఉంటే వెళ్ళిపోండి హాయిగా. ఇది మీ మీద కోపంతో చెప్పట్లేదు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇందులో ఉండాలి అంటే కొంత టైం పడుతుంది, తెల్లారేటప్పటికి ఉద్యోగాలు రావు, కానీ వస్తే మాత్రం ఎంతో గొప్పగా, ఎంతో అద్భుతంగా, ఎంతో స్వీట్గా ఉంటాయి. దానికి వెనక మీరు వేసుకోవాల్సిన పునాది బోర్డర్ ఏంటంటే కష్టపడి చదవడం, సబ్జెక్ట్ నేర్చుకోవడం, ఒక మంచి ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ కేజీహెచ్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్ని చేయూత తీసుకోవడం. ప్రతి పరీక్షలకి మన దగ్గర కోర్సులు డిజైన్ చేసి ఉన్నాయి, అవి తీసుకోండి, వాటిని ఉపయోగించుకోండి. మీ కొరకే నేను చెప్తున్నాను. పోయినసారి కూడా ఏమంటాం దాన్ని, మనం చాలామంది ఈ సోషల్ మీడియాలో పడి చాలా తప్పులు చేశారు, ఎగ్జామ్స్కి రిజల్ట్కి చేరువ కాలేకపోయారు. ఈసారన్నా జాగ్రత్త పడండి. లైఫ్లో యవ్వన ప్రాయంలో కష్టపడితే జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు. యవ్వన ప్రాయంలోనే మనం నెగిటివ్ థాట్స్కి లోనైపోయి అనవసరపు పనికిమాలిన సోషల్ మీడియాలో పడి ఇరుక్కుపోయి దాని నుంచి బయటికి రాలేక ఇబ్బందులు పడి, ఇది కాదు. ముందే గవర్నమెంట్ హెచ్చరిస్తుంది, గ్రూప్ 1 వస్తుంది, గ్రూప్ 2 వస్తుంది, డిఎస్సి ఇస్తాము, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలు ఇస్తాము, ఎండోమెంట్ ఇస్తాము, గ్రూప్ 2 ఇస్తాము, గ్రూప్ 1 ఇవన్నీ ఇస్తాము అని వాళ్ళు ముందే. గ్రూప్ 1 వచ్చినప్పుడు గ్రూప్ 2 రాగా ఏడకపోద్ది. ఈ ప్రభుత్వంలో కంపల్సరీ గ్రూప్ 2 వస్తుంది. ఎక్కడ పోద్ది? గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కాలంలో 2 గ్రూప్ 2లు వచ్చినాయి, రాలేదని నేను అంటల్లా. తెలుగుదేశం ప్రభుత్వం అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, ఏ పార్టీ అయినా మనకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు మన దేవుళ్ళు. ఆ పార్టీ ఈ పార్టీ అనేది మనకు వద్దు, ఆ పార్టీ ఈ పార్టీగా మనం విడిపోవద్దు. ఏ పార్టీ అయినా మనకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు, 4 ఉద్యోగాలు ఇచ్చి మన లైఫ్ని స్థిరం చేసిన వాళ్ళు ఎవరైనా మన పార్టీ, మనం వాళ్ళ పార్టీ. వాళ్ళు ఎవరైనా సరే మనం సెటిల్ అవ్వడానికి, మన లైఫ్కి మనకు కావాలి కదా. అందువల్ల మన కోసం చేస్తున్నారు కదా, అది ఏ పార్టీ అయినా మనం సంతోషంగా చెప్పాలి. కాబట్టి గ్రూప్ 2 కూడా కంపల్సరీ వస్తుంది. అందువల్ల జాబ్ క్యాలెండర్ దిశగా తీసుకెళ్తున్నారు, కష్టపడుతున్నారు అహిర్నేసలు. దాన్ని తీసుకురావడానికి మీరు నెగిటివ్ అప్రోచ్కి వెళ్లకుండా, నెగిటివ్ కామెంట్లు చదవకుండా, నెగిటివ్ కామెంట్లలో నిండిపోకుండా, మీకు దయచేసి చేతులెత్తి మొక్కుతాం.
మొన్నటిదాకా ఏపీపీఎస్సీకి ప్రభుత్వానికి మొక్క మీ తరపున న్యాయం చేయండి మా పిల్లలకి అని ఫలానా ఇష్యూల్లో అని చెప్పి మీ కొరకు తిరిగాను, మీ కొరకు చేశాను. మరి దాని ప్రతిఫలమే ఇప్పుడు పిల్లలు ఉద్యోగాలు. అయితే ఇంతకన్నా మించి ఇప్పుడు మీకు మొక్కుతాను నేను చేతులెక్కి. ఎందుకు మొక్కుతానంటే మీరు నెగిటివ్ లోన్ కాకండి, మీరు చదువుకోండి, దీనికన్నా బెటర్ ఉంటే వెళ్ళిపోండి, లేదంటే మాత్రం కూర్చోండి, టైం వేస్ట్ చేయబాకండి. బుక్స్ తెప్పించుకోండి, ఆన్లైన్ క్లాసులు తీసుకోండి, ఆఫ్లైన్ ఉంటే ఆఫ్లైన్ తీసుకోండి, మీరు హాయిగా ప్రిపరేషన్ చేయండి. ఇది కాక ఇంకోటి ఉంటే వెళ్ళిపోతురు, కానీ లేకపోతే మాత్రం దీంట్లో కూర్చోండి. టైం వేస్ట్ అస్సలే చేయొద్దు. చాలాసార్లు చెప్పాను. నిన్నటి రోజు ఈరోజు నాకు మీరు ఇవ్వండి, నేను మీకు ₹1,00,00,000 ఇస్తా అంటే ₹1,00,00,000 అబ్బో వీటి దగ్గర చాలా ఉన్నాయి అట్లా మళ్ళీ ఆ యాంగిల్ వెళ్ళబాకండి. ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నా, ₹1,00,00,000 మీకు ఇస్తాను నేను, నిన్నటి రోజు నాకు ఇవ్వండి. ఇవ్వలేరు కదా, మరి ఈరోజు రేపు ఇవ్వలేరు. నిన్నటి రోజుని ఈరోజు నాకు ఇవ్వలేనప్పుడు ఈ రోజుని వేస్ట్ చేసే హక్కు మీకు ఎక్కడిది? ఉచితంగా ఒక రోజు వస్తుంది మనం కష్టపడటానికి. డబ్బులు పెట్టి కొనుక్కుంటే, ఇప్పటికీ ఆక్సిజన్ కొంటున్నాం, నీళ్లు కొంటున్నాం, డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఈ రోజుని ఎన్ని కోట్లు పెట్టి కొనగలరు మీరు? ఫ్రీగా వస్తుంది పొద్దున సాయంత్రం వరకు. సూర్యుడు మనకి రక్షక భటులా కాపలా కాస్తున్నాడు. మీరు కష్టపడండి రా, నేను మీకు ఒక రోజు క్రియేట్ చేశాను రా నాయన, మీరు చదువుకోండి రా, ఈ వేదిక మీద మీరు ఎదగండి రా అంటున్నాడు సూర్యుడు. మరి మనం ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. అంతా ఆశావాదమే. మీరు కష్టపడండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. ఉంటాను. థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.